వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ది వాల్ స్ట్రీట్ జర్నల్ అందరికీ తెలిసిందే కదా, ప్రపంచ ప్రఖ్యాత వార్తా సంస్థ, పత్రిక. వాళ్ళు ఇచ్చేటువంటి ఆ కంటెంట్స్ అవన్నీ కూడా ఎలా ఉంటాయనేది, దేనికి ఇంపార్టెన్స్ ఇస్తారనేది, సాధారణంగా ఆంధ్రప్రదేశ్ లాంటి ఒక ఎదుగుతున్నటువంటి ఒక చిన్న రాష్ట్రానికి ఇక్కడ ఉండేటువంటి అవకాశాలు ఏంటి, ఇవేంటి అనే దాని మీద ఏకంగా వాల్ స్ట్రీట్ వాళ్ళు వాళ్ళ మెయిన్ టాబ్లాయిడ్ ఇస్తారు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తామా? లేదు కదా. కానీ నిన్న వాల్ స్ట్రీట్ వాళ్ళకి చూసినట్టయితే ఈ రైల్వే దానికి సంబంధించి అప్పట్లో ఎవల్యూషన్ ఎలా వచ్చిందో 19వ శతాబ్దం ఆ మూమెంట్కి తర్వాత ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాంట్లో వచ్చేటువంటి ఫర్దర్గా డెవలప్మెంట్స్ ఎలా ఉండబోతున్నాయి ఏంటి, ప్రపంచానికి మరొక కోణం కింద దీన్ని అభివర్ణిస్తూ దాంట్లో ఆంధ్రప్రదేశ్, అందున మన విశాఖపట్నం, వైజాగ్ ఎంత కీలక పాత్ర పోషిస్తుంది ఏంటి, హౌ ఇట్ విల్ బి ద గేమ్ చేంజర్ అనేటువంటి వివరాలని వాళ్ళు పంచుకోవడం నిజంగా తెలుగువాడిగా నాకు గర్వకారణం. అట్ ద సేమ్ టైం ఇంత అభినందనలు ఇవన్నీ కూడా ఓ పక్కన వస్తుంటే చాలా చక్కగా కళలన్నీ కూడా ఒక్కొక్కటి నిజమవుతున్నాయి అనుకున్నప్పుడు వాటి మీద అన్ఫార్చునేట్గా మన వాళ్ళే విమర్శలు చేయడం, తప్పుడు ప్రచారాలు చేయడం ఎంతవరకు సమంజసం? గూగుల్ ఏఐ ఆధారిత డేటా సెంటర్ అనేది వస్తే దానికి అధిక విద్యుత్ వినియోగం అవుతుంది అనేది ఒక తప్పుడు ప్రచారానికి మొదలుపెట్టారు. దానికి సంబంధించి ప్రభుత్వ వర్గాల నుంచి ఇస్తున్నటువంటి సమాచారాన్ని ముందుగా ఒకసారి మనం పరిశీలించి పరిగణలోకి తీసుకున్నట్లయితే ఎంత ఖర్చు అవుతుంది విద్యుత్ దానికి ఇవ్వాల్సి వస్తుంది, తర్వాత ఈ 1 గిగావాట్ కదా మనకున్నది, 1 గిగావాట్ సామర్థ్యం గల ఈ డేటా సెంటర్ని నడపడానికి ఎంత విద్యుత్ ఖర్చు అవుతుంది, దానికి ఎంత మన దగ్గర మనం ఇవ్వగలుగుతాము, ఒకవేళ మనం వినియోగించేటువంటి విద్యుత్ మొత్తాన్ని తీసుకెళ్ళి గూగుల్ వాడికి ఇచ్చేయాల్సి వస్తుందా, ఈ లెక్కలను ఒకసారి చూసినట్లయితే దీనికి 1000 మెగావాట్ల విద్యుత్ అనేది అవసరం. సో మన దగ్గర ఉన్నటువంటి విద్యుత్ కెపాసిటీ వివరాలు చూసుకున్నట్లయితే ఏప్రిల్ 2025 నాటికి రాష్ట్ర స్థాపిత విద్యుత్ కెపాసిటీ అంటే టోటల్ ఇన్స్టాల్డ్ ఎలక్ట్రికల్ కెపాసిటీ వచ్చేసి 552.97 మెగావాట్లు. ఇక కేటగిరీ వైజ్ మనం ఇందులో చూసినట్లయితే బ్రేక్డౌన్ 50% 8% రెన్యూబుల్ సోలార్, విండ్ ఇత్యాదుల నుంచి వచ్చేది. అలాగే అది మొత్తం 9419 మెగావాట్లు. 7655.50 మెగావాట్లు బొగ్గుతో నడిచే థర్మల్ పవర్ వచ్చేసి అది. అలాగే ఇక మిగతాది నీటి నుంచి హైడ్రో 1672.60 మెగావాట్లు. అలాగే ఇప్పుడున్నటువంటి దాన్ని మనం డబల్ చేసుకోవడానికి ఎంత టైం పడుతుందంటే 2030 సంవత్సరం నాటికి మొత్తం 31,000 మెగావాట్లకి మనం చేరతాం. ఇప్పుడున్నటువంటిది మనకి 18,552.97 ఓవరాల్గా మనకున్నటువంటి విద్యుత్ మనం జనరేట్ చేసుకునేటువంటిది. ఇది మన కెపాసిటీ. సర్ప్లస్లో ఉన్నాము లేదంటే మరీ లోలో ఉన్నాము అని నేను చెప్పను 100%. ఎందుకంటే రాష్ట్ర విభజన సమయంలో ఎంత మనం ఉన్నాము, ఎంత విద్యుత్ మనకి లోటులో ఉంది అనేది ఒక్కసారి పరిగణలోకి తీసుకొని ఆ రోజు మనకు ఉన్నటువంటిది ముఖ్యంగా హైడ్రో జల విద్యుత్కి సంబంధించినటువంటి దాంట్లో మనకు వచ్చినటువంటి వాటాలు ఏంటి, మనకి రాకుండా పక్క రాష్ట్రం ఏ విధంగా వాడుకుంది అనేది కేసీఆర్ ఉన్నంతసేపు ఈ లెక్కలు కూడా మనం పరిగణలోకి తీసుకుంటే నిజంగానే మనం లోట్లో ఉన్నట్టే అనుకోవాలి. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు 2014లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేశారో అప్పటి నుంచి ఆయన పెట్టినటువంటిది ఫస్ట్ ఈ విద్యుత్ రంగంలో సంక్షోభాన్ని మనం ఎదుర్కోవాలి. సో అప్పుడే ఈ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ కేంద్ర ప్రభుత్వ సహకారంతో చేసుకోవడం, ఈ విండ్, సోలార్ ఎనర్జీ వీటికి, తర్వాత ఈ హైడ్రో, తర్వాత థర్మల్, వీటన్నిటిలో కూడా ఎలా తీసుకెళ్ళాలి ఏంటని చెప్పి సర్ప్లస్లోకి తీసుకెళ్ళి తెలంగాణకి మనం సర్ప్లస్గా విద్యుత్ వాళ్ళకి సరఫరా చేసాం. అవే వాళ్ళు మనకి ఇవ్వాల్సినవి. దాదాపుగా ఇప్పుడు ఎన్ని కోట్లకు వడ్డీ ఇవన్నీ చేరాయో తెలీదు. ఆ రోజుల్లో మనకి రావాలి అనుకున్నప్పుడు చెప్పినటువంటి లెక్క దాదాపుగా 6,000 కోట్ల రూపాయలు. 6 నుంచి ఇప్పుడు 12,000 కోట్ల దాకా వెళ్ళిందో, మరి 21,000 కోట్ల దాకా వెళ్ళిందో తెలంగాణ నుంచి రావాల్సిందే. ఇక 8, 9, 10 షెడ్యూల్ ఆస్తులు అంటారా, దాన్ని పక్కన పెడదాం, మాట్లాడదాం తర్వాత. సో ఈ సర్ప్లస్ విద్యుత్ అనేది ఆ రోజుల్లో మనకుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ విద్యుత్ సంస్కరణలు వీటిల్లో ఏం చేశారు, ఈ విండు, సోలారు లేదంటే బొగ్గు కొనుగోలు అంశాల్లో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు ఎంతకి ఎలా కొన్నారు, ఏం చేశారు, వీటితో మనకి ఎంత నష్టం వాటిల్లింది, రెవెన్యూ లోటు మళ్ళీ 16,000 కోట్ల రెవెన్యూ లోటుని భర్తీ చేసుకోవడానికి మనం సర్ప్లస్లోకి వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తే ఆ రెవెన్యూ లోటు కాస్త ఈ రోజుకి 48,000 కోట్ల దాకా చేరుకుంటాయి. ఇప్పుడు దాని నుంచి బయటపడాలి. ముఖ్యంగా విద్యుత్కి సంబంధించి ఈ ట్రూ అప్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో వరుసగా విధించినటువంటివి వాటిని సవరణలు చేస్తూ మొన్న కూడా చూసుకున్నాం, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి వెనక్కి ఇవ్వబోతోంది, ట్రూ అప్ ఛార్జీలని ట్రూ డౌన్ చేసి ఇవ్వబోతోందని కూడా మనం చెప్పుకున్నాం.
సో ఇంత ఉపోద్ఘాతం ఎందుకురా నాయన, అసలు గూగుల్ వాడికి ఎక్కడి నుంచి ఇస్తావు? 18,000లో 1,000 వాడికి ఇచ్చేస్తే మనకి కాస్త నష్టం ఉంటుంది కదా, మరి ఎలా చేస్తామంటారా? అసలు ఇంకో మాట మాట్లాడితే గూగుల్ వాళ్ళు చెప్పింది నిన్నటిదాకా వీళ్ళు చేసినటువంటి ప్రచారంలోనే అసలైనటువంటి ఆన్సర్ ఉంది, కానీ అది వాళ్ళు ఎందుకు తీసుకొచ్చారో నా వరకు అయితే తెలీదు. బట్ అది వాళ్ళంతటా వాళ్ళే ఇది తప్పుడు ప్రచారం చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో చేసుకుంటూ వచ్చారు. ఏంటంటే విద్యుత్ ఛార్జీలు పెరిగిపోతాయి ఒకటి, మొత్తం గ్రిడ్లన్నీ కూడా సర్వనాశనం అయిపోతాయి, విశాఖ ప్రజలకి కరెంటు కోతలు బాగా ఎక్కువ ఉంటాయి, డేటా సెంటర్ చుట్టుపక్కల ఈ ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతాయి, 20 కిలోమీటర్ల లోపల ఎవరు భూములు కొనొద్దు, ఫ్లాట్లు కొనొద్దు, ఇళ్ళు అక్కడ కట్టుకోవద్దు, ఇవన్నీ చాలా చెప్పుకుంటూ వచ్చి ఇంకేముంది ఇదిగో అని చెప్పి ఒక వర్షన్ చేశారు. రెండోది ఇది అదానీ డేటా సెంటర్ది గూగుల్ వాళ్ళు వచ్చి జాయిన్ అయ్యారు తప్పితే ఏం లేదు, అందుకే ఎవరో ఏం మాట్లాడలేదు, ప్రధానమంత్రి కూడా అదాని గురించి చెప్పలేదంటే ఇగో కూటమి లాలూచి పడిపోయింది ఇష్టం వచ్చినట్టు అని మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ ఇవ్వకూడదు, ఆయనకి అసలు క్రెడిట్ ఇవ్వకూడదు. 2023 సంవత్సరంలో చేసినటువంటి ఒప్పందాలు, ఇచ్చినటువంటి 132 ఎకరాల భూమి, ఇది కాకుండా నాలెడ్జ్ సిటీ నిర్మాణం, ఇవన్నీ కూడా దాంట్లో ఉన్నాయి, ఒక 20,000 మందికి ఉద్యోగాలు కల్పించాలి, ఇది జగనన్న చేసినటువంటిది అని చెప్పని అన్నారు కదా. మరి ఆ అదానీ వాళ్ళకి ఇందులో పార్ట్నర్షిప్ అన్న దగ్గర ఎవరికైనా కాస్త ఆలోచన వచ్చిందా? లేదు, అది పక్కన పెట్టేశారు. మాకేంటంటే ఇది తప్పుడు ప్రచారం చెయ్యాలి అనేటువంటిదే ఉంది. కానీ ఇక్కడ గూగుల్ చాలా స్పష్టంగా చెప్తోంది ఇది పార్ట్నర్షిప్ అనేది మేము వేరే రకంగా పెట్టుకుంటున్నాం తప్ప గూగుల్ ఏఐ ఆధారిత డేటా సెంటర్ మొత్తం అంతా కూడా హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ కంప్లీట్గా ఇది గూగుల్దే, ఓనర్షిప్ రైట్స్ అన్నీ కూడా గూగుల్వే, దీనికి కావాల్సినటువంటి నీటి సదుపాయాలు కానీ, దీనికి కావాల్సిన ఎలక్ట్రిసిటీ కానీ మేమే దాన్ని సమకూర్చుకుంటాం. ముందుగా ఎలక్ట్రిసిటీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మాకు మీ థర్మల్ విద్యుత్ వద్దు, మీ హైడ్రో విద్యుత్ వద్దు, మీ దగ్గర నుంచి తీసుకునేటువంటి రెన్యూబుల్ ఎనర్జీ రీసోర్స్ నుంచి వచ్చేటువంటిది కూడా మీ దగ్గర నుంచి మాకు వద్దు, ప్రభుత్వం నుంచి మాకు వద్దు, మేమే 40,000 కోట్ల రూపాయల పెట్టుబడులు దీంట్లో మేము కేటాయించి 1,33,000 కోట్లలో అదానీతో కలిసి రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి సోర్సుల్ని మేమే సోలార్ నుంచి లేదంటే ఇతరత్ర ఉన్నటువంటి మార్గాల నుంచి అదానీతో కలిసి మేము ఆ 40,000 కోట్లు మాకు కావాల్సిన విద్యుత్తుని మేమే చేసుకుంటాం. ఇది వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పిన తర్వాత, ఈ పార్ట్నర్షిప్ వాళ్ళతో పెట్టుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వ గ్రిడ్లు ఏవైతే ఉన్నాయో ఏపీఎస్పీడీసీఎల్ కానీ లేదంటే ఈస్టర్న్ పవర్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటి గ్రిడ్లకు సంబంధించి ప్రెషర్ ఎక్కడ పడుతుంది, దీని మీద ప్రజల మీద భారం ఎక్కడ పడుతుంది అంటే ఏంటి? ఇప్పుడు గూగుల్ వాడే 40,000 కోట్లు వాడు పెట్టుబడి పెట్టుకుని వాడి కరెంటు వాడు ఉత్పత్తి చేసుకున్నప్పటికీ కూడా ఇంకా రాష్ట్ర ప్రజల మీదే భారం పడిపోతుంది. గూగుల్ వాడికి మనం కరెంట్ ఇవ్వాలి, దానికోసం కూడా మనమే డబ్బులు కట్టాలి అన్నటువంటిది మరి తప్పుడు ప్రచారం కాక ఏ విధంగా రైట్ అయిపోతుందండి? ఆలోచన ఉండాలిగా. అక్కడ మాట్లాడేటువంటి మేధావులకైనా సరే లేదు, మేము మాత్రం తప్పుడు ప్రచారం చేయాలి, అదానీని తీసుకురాలేదు కాబట్టి, అదాని పేరు చెప్పలేదు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి విద్యుత్ అనేది ఇక్కడ నష్టమే, గూగుల్ వాళ్ళకి మనం అప్పనంగా ఇవ్వాల్సిందే. ఇక్కడ మొన్న ఒక మాట అనుకున్నాం, 22,000 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు అని, అందులో జిఎస్టీ ఎగ్జంప్షన్స్ ఉన్నాయి, అలాగే రిజిస్ట్రేషన్ ఎగ్జంప్షన్స్ ఇవన్నీ కూడా పెట్టారు. దాదాపు ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించి కూడా ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఏదో అన్నారు, ఇందులోంచి ఈ ఎలక్ట్రిసిటీ అనేటువంటి దాన్ని తీసేసేయండి అంటే ఒక ప్రోత్సాహం వెనక్కి వచ్చేసినట్టే. మరి ఎంత దానికి ఖర్చు అవుతుందంటే ఆల్రెడీ గూగుల్ వాళ్ళు చెప్తున్నారు 40,000 కోట్లు మేము పెట్టుకుంటున్నాం స్వామి దీనికి అని. సో 22,000 కోట్ల ప్రోత్సాహకాలు అనే దాంట్లో కాస్త వెనక్కి తీయాలి. బట్ ఆ లెక్కలు యాజ్ ఆఫ్ నో ఇంకా మన దగ్గర లేవు కాబట్టి మళ్ళీ ఒకరోజు ఈ ప్రోత్సాహకాలని ఎంతవరకు నిజం అనే దాని మీద ఈ వివరాలు నేను మీకు అందిస్తాను. సో ఇప్పుడు చెప్పండి స్వామి, 40,000 కోట్ల పెట్టుబడులు రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి వాళ్ళు ఈ డేటా సెంటర్ కోసం మాత్రమే అదానీతోటి అదానీతోటి పార్ట్నర్షిప్ పెట్టుకొని 40,000 కోట్లు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళ పవర్ జనరేషన్ కోసం, డేటా సెంటర్ పవర్ జనరేషన్ కోసం అని అంటూ ఉంటే ఎక్కడ రాష్ట్ర ప్రజల మీద భారం పడుతోంది, రాష్ట్ర గ్రిడ్ల మీద భారం పడుతోంది? మరి ఇది అబద్ధమా నిజమా? మీరే తెలుసండి. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.